లష్కర్లు చేసిన దాడికి యావత్ భారతదేశం అంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఉగ్రవాదులు ఏ ఏ ప్రాంతాల్లో మోహరించి ఉంటారు, పర్యాటకులపై ఇంత విచక్షణారహితంగా ఈ రకమైన దాడులకు పాల్పడడాన్ని ఏ రకంగా చూడాలి, అక్కడ వాస్తవ పరిస్థితులు చెప్పడానికి మనతో ఎక్స్క్లూజివ్గా శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ మేజర్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చూసాం నేను పెహల్గామ్లో అతి కిరాతకం, అతి దారుణం, అతి దుర్మార్గం, ముష్కర్లు చేసిన దాడిలో పర్యాటకులు చనిపోవడం. సార్ ఆ ప్రాంతాల్లో మీరు వర్క్ చేశారా? ఎలా ఉంటుంది సార్ అక్కడ పరిసరాలు? ఇక్కడ నేను నా ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్లోనే జరిగిందండి. ఎగ్జాక్ట్లీ ఈ ఇన్సర్జెన్సీ డ్యూటీస్ లోనే ఉన్నాను. అంటే అక్కడ పూంచ్ రజౌరీ సెక్టర్ నేను పనిచేసింది ఏంటి అంటే పూంచ్ రజౌరీ సెక్టర్ అండ్ ఆ ప్రాంతాల్లో పూంచ్ రజౌరీ ప్రాంతాల్లో పనిచేశాను. ఎగువ అంటే జమ్మూ వ్యాలీ, జమ్మూ దాటిన తర్వాత మనకి పూంచ్ రజౌరీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీనగర్ వ్యాలీ స్టార్ట్ అవుతుందండి. ఆ సురాన్ కోటు, శ్రీనగర్ వ్యాలీ మనం చూసుకుంటే కంపారిటివ్లీ జమ్మూ కొంచెం పర్వాలేదండి. మిలిటెంట్స్ వైజ్ కొంచెం తక్కువగా యాక్టివిటీస్ ఉంటాయి. బట్ శ్రీనగర్ వ్యాలీ ఏదైతే ఉందో అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయండి. అక్కడ మిలిటెంట్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ లేదా మిలిటెంట్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశామో అక్కడ పూర్తిగా కాశ్మీర్ మొత్తం శాంతియుత వాతావరణ పరిస్థితులు అనేటువంటివి నెలకొంటున్నాయి. సాధారణ జనజీవనంలోకి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు. అండ్ స్థానికుల యొక్క మద్దతు కూడా నెమ్మదిగా మన భారతదేశం వైపే మొగ్గు చూపడం అనేటువంటిది కనిపిస్తుంది. సో ఈ సాధారణ పరిస్థితులు అనేటువంటి మనకి మొత్తం పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో రావడానికి, మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ దానికి కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మనం చేంజ్ చేయడం వలన మనకి ఈ విధమైనటువంటి సక్సెస్ అనేటువంటిది లభించిందండి అక్కడ. సార్ సో చెప్పండి సార్ ప్లీజ్. సో ఇది మనకి ఈ శాంతియుతమైనటువంటి వాతావరణం కంటిన్యూ కావడం అనేటువంటిది ఉగ్రవాదులకి ఏమాత్రం కూడా నచ్చలేదు. అండ్ టైం టు టైం వాళ్ళు ఈ విధంగా దాడి చేయడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందండి. లైక్ 2 years కోసారి, లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, లేదా ఏదైనా సరే భారతదేశం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోయేటువంటి టైంలోనూ, స్టెబిలైజ్ అవుతున్న టైంలోనూ ఇన్స్టెబిలిటీ చేయడం కోసం, టెర్రర్ ని క్రియేట్ చేయడం కోసం ఈ ఉగ్రవాద సంస్థలు ఇలాంటి చర్యలు అనేటువంటి చేపట్టడం జరుగుతుందండి. సార్ ఉనికిని చాటుకోవడానికి అన్యాయంగా అమాయకమైన ప్రజలను చంపాలా? అంటే ఇప్పుడు ఆర్మీని చంపితే అది రెగ్యులర్ అఫేర్ అంటారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్మీని ఏదన్నా వచ్చి దాడి చేసి లేదా ఆర్మీకి మిలిటెంట్స్ కి మధ్య జరిగిందంటే ఇది రొటీన్ గా జరిగిందని తీసి పారేస్తారు. కానీ అమాయకులైనటువంటి పౌరులను చంపడం వలన ఇటు దేన్ని క్రియేట్ చేయగలిగారంటే ఎంటైర్ మీడియా అటెన్షన్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఒక ప్రధాని యొక్క ఆయన యొక్క కాన్సన్ట్రేషన్, ఆయన అటెన్షన్ కూడా వాళ్ళు గ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఆయన సౌదీ పర్యటనలో ఉండి అర్జెంట్ గా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ కన్నా అది రద్దు చేసుకుని వచ్చి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంటే వరల్డ్ వైడ్ గా వీళ్ళకి లష్కరీ తయ్యబాకి అండ్ ఈ టిఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ టిఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ కి చాలా ఈజీగా వాళ్ళకి ఆ యొక్క అటెన్షన్ అనేటువంటిది వచ్చేసింది. దాంతో పాటు వాళ్ళు ఏదైతే ఇప్పుడు 100% మిలిటెంట్స్ వాళ్ళు చేసినటువంటి సివిలియన్స్ మీద అటాక్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని వలన 100% వాళ్ళు ఏం అచీవ్ చేశారండి. రెండోది ఏంటి అంటే కాశ్మీర్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటి? కాశ్మీర్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటి అంటే టూరిజం ద్వారా. ఎప్పుడైతే టూరిస్టుల మీద దాడి చేయడం ప్రారంభించారో ఇటు స్వదేశీ టూరిస్టులు, విదేశీ టూరిస్టులు ఇద్దరు కలిపి కాశ్మీర్లో ఆ ప్రాంతాలకు రావడం మానేస్తారు. ద్వారా అక్కడ కాశ్మీర్ లో టూరిజం ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది. స్థానిక యువత మళ్ళీ నిరుద్యోగ బాటను పడతారు. నిరుద్యోగంతో ఉన్నటువంటి యువతను వీళ్ళు ఈజీగా ఉగ్రవాదం వైపు మరలించవచ్చండి. సో ఇవి అన్ని కూడా ఒకదానితో లింక్ ఉన్నటువంటివి. వాళ్ళు ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్. ఎందుకంటే ఆర్మీ క్యాంప్స్ మీద దాడి చేస్తే రిటాలియేషన్ ఉంటుందండి. అదే కనుక ఈ సివిల్ పవర్ల మీద కనుక మనకి వాళ్ళు దాడి చేశారు అంటే రిటాలియేషన్ ఉండదు. అలాగే వరల్డ్ అటెన్షన్ అంతా కూడా గ్రాప్ చేయొచ్చు. సార్ మీ అనుభవం నేపథ్యంలో అంటే ఏమైనా వైఫల్యం అయ్యింది అనుకోవచ్చా మన ఆర్మీ అక్కడ?
ఆర్మీ వైఫల్యం అని నేను చెప్పనండి. 100% రీజన్ ఏంటి అంటే, ఆ, అక్కడ ఇలాంటి ఇప్పుడు ఈ పహల్గాం లాంటి ప్రాంతాలు వందల కొద్దీ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఆర్మీ బార్డర్స్ వదిలిపెట్టి ఈ ప్రాంతాలని గార్డ్ చేసుకుంటూ కూర్చోవాలి అంటే దాని ద్వారా మనం పెడుతున్నటువంటిది ఎంతమంది, అసలు ఆదాయం ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ని ఇటువంటి విషయాలు ఇప్పుడు ఆల్రెడీ మనం ఆర్ఆర్ డ్యూటీస్ లో ఉన్నామండి, రాష్ట్రీయ రైఫిల్ డ్యూటీస్ లో ఉన్నాం. ఉమ్, అక్కడ ఆర్ఆర్ బెటాలియన్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. బార్డర్స్ ని మనం ఎఫిషియెంట్ గా గార్డ్ చేస్తున్నాం. అసలు ఇండియన్ ఆర్మీ యొక్క పని ఈజ్ నాట్ ఫైటింగ్ ఇన్సర్జెన్సీ, ఇట్ ఈస్ బేసికల్లీ టు గార్డ్ ద డిఫెండ్ ద నేషన్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనిమీస్ అండి. అంటే ఓకే. బాహ్య దేశాలు, శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క దాడుని డిఫెండ్ చేయడం ఆర్మీ యొక్క పని. అయితే దీన్ని ఎక్స్ట్రా డ్యూటీ కింద మనం ఇక పారామిలిటరీ ఫోర్సెస్ కి దన్నుగా అంటే వాళ్ళ వల్ల కావట్లేదు, కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఇండియన్ ఆర్మీ ఇన్సర్జెన్సీ డ్యూటీస్ లోకి ఎంటర్ అయిందండి. ఎంటర్ అయినప్పుడు అది మాక్సిమం ప్లేసెస్ అన్ని కూడా తీసుకుంది. ఎస్, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. కొన్ని సంఘటనలు అనేటువంటివి బియాండ్ థింకింగ్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. గతంలో ఎప్పుడు కూడా పహల్గాంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, మొట్టమొదటిసారి జరిగిందండి. ఎలాగే సెక్యూరిటీ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే అండి, సాధారణంగా ఇటువంటి ప్లేసెస్ మనం గార్డ్ చేయవలసి వచ్చినప్పుడు గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగినాయా అనేటువంటి చూస్తూ ఉంటారు. ఉమ్, వాటిని సెన్సిటివ్ ఏరియాస్ గా చూసుకుంటూ ఉంటారు. అంటే గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటిది ఎప్పుడు కూడా లేదు పహల్గాంలో. సో మొట్టమొదటిసారిగా అటువంటిది జరగడం వలన ఇది ఒక మేబీ నౌ వీ హ్యావ్ టు సీ దట్ ఆ ఏరియాని ఎలాగ మనం సెన్సిటివైజ్ చేసి దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేటువంటి చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు చాలా ఉంటాయండి. మనం అలా చూసుకుంటే ఇంచ్ బై ఇంచ్ గార్డ్ చేయవలసి ఉంటుంది, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ ది డిఫెన్స్ ఫోర్సెస్. మీరు చూడండి, ఇప్పుడు మనకి బయట పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి. పోలీస్ స్టేషన్ లో అంతా కలిపి ఎంతమంది పోలీసులు ఉంటారు? అవును. 30 మంది పోలీసులు ఉంటారు. ఒక 50,000 మంది పౌరులకి, 1,00,000 మంది పౌరులకి, 10 లక్షల మంది పౌరులకి ఇంత మ్యాన్ పవర్ అని చెప్పి పోలీస్ మ్యాన్ పవర్ ఉంటుందండి. అంతే తప్ప ఇంటింటికి కాపలా పెట్టడం అనేటువంటి జరగదు. మనకి ఏంటి అంటే ప్రతి ప్రాంతాన్ని ఫిజికల్ గా గార్డ్ చేయాలి అనుకోవడం పొరపాటు. ఎస్, దెర్ ఈస్ అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీటిని సెన్సిటివ్ ఏరియా కింద మనం తీసుకోవడం, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం అనేది చేస్తూ ఉండాలండి. సార్ ఇప్పుడు భారత్ కానీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్యాలు ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం యాక్షన్ ప్లాన్ లో దిగిపోయండి. నన్ను చూడడం మన క్యాబినెట్ మీటింగ్ అనేటువంటి జరిగిందండి. ఆ క్యాబినెట్ మీటింగ్ లో మనకి ఏం జరిగిందంటే, క్యాబినెట్ మీటింగ్ లో మనం అష్టదిగ్బంధనం చేసామండి. కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వీసాలను రద్దు చేయడం, అలాగే హై కమిషన్ లో వాళ్ళ యొక్క పాకిస్తాన్ హై కమిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క స్ట్రెంత్ ని రిడ్యూస్ చేయడము, అలాగే సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయడము, ఇలాగ అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో అటారీ వాగా బార్డర్ ని క్లోజ్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిప్లొమాటికల్ వార్ఫేర్ గా మనం ఏకాకిం చేయడానికి పాకిస్తాన్ మీద ప్రెషర్ అనేటువంటి తీసుకురావడం ఆల్రెడీ జరిగిపోతుంది. రెండోది ఏంటి అంటే, మోడీ గారు, ప్రధాని గారు ఒక బీహార్ లో జరిగినటువంటి మీటింగ్ లో ఒక వార్నింగ్ ఇచ్చారు. అది ఎలాంటి వార్నింగ్ అంటే, ప్రపంచంలో ఈ ఉగ్రవాదులు ఎక్కడ దారుకున్నా సరే ప్రపంచం అంచుల వరకు వెళ్ళి వాళ్ళు మట్టు పడతామన్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ వార్నింగ్ అండి. ప్రధాని సాధారణంగా ఆయన ఎప్పుడు హిందీలో ప్రసంగిస్తారు. ఇది ఇంగ్లీష్ లో చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ కెన్ అండర్స్టాండ్ హిందీ, బట్ ఇంగ్లీష్ లో చెప్పడానికి గల కారణం ఏంటంటే, ద వరల్డ్ కంట్రీస్ ఆల్సో get the information that Modi has already warned Pakistan అనేటువంటి విషయం తెలియాలి. అండ్ డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ యాక్షన్ అండి. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ కూమింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి అక్కడ. ఇవన్నీ కూడా ఏరివేత అనేటువంటి ప్రారంభమైంది. అలాగే పాకిస్తాన్ లో 42 ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లు అంటారు వీటిని. లాంచింగ్ ప్యాడ్లు అంటే ఏంటంటే, అక్కడ ఉగ్రవాదం గురించి వీళ్ళు ట్రైనింగ్ తీసుకుని భారతదేశంలో తనం చేయడానికి, చొరబడ్డానికి అనుకూలంగా అక్కడి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారండి, అనుకూలమైనటువంటి సమయం కోసం. అలాగే ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క లాంచింగ్ ప్యాడ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి అదే గనక ఐడెంటిఫికేషన్ కనుక నిర్ధారణ అయితే గనక ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఆపరేషన్స్ నిర్వహించవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దోస్ ఇన్ఫర్మేషన్. 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే గనక ఇన్ఫర్మేషన్ సాలిడ్ అయితే గనక
వీ హ్యావ్ టు గో ఫర్ ది ఆపరేషన్స్ అండి. కాబట్టి ఒక రకంగా చూస్తుంటే మన క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి యాక్షన్స్ అన్ని కూడా ఆల్రెడీ వీ హ్యావ్ అ సర్టెన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్డ్ బై అజిత్ దోవల్ అండ్ హోమ్ మినిస్ట్రీ అంతా కూడా వాళ్ళు డిజైన్ చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీ అందరూ కలిపి హై లెవెల్ మీటింగ్ జరిగింది. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారండి ఆల్రెడీ. సార్ ఇద్దరికీ కూడా అణ్వాయుధాలు ఉన్న దేశాలు, సో ఇది వేరే రకంగా దీన్ని ప్రయోగించే పరిస్థితి కానీ లేకపోతే వేరే అంశం కానీ చాలా మందిలో ఒక భయాందోళనలు ఉన్నాయి. ఇవి అలాంటి పరిస్థితి వస్తుందా? యాక్చువల్ గా అండి ఇప్పుడు మీరు రష్యా ఉక్రెయిన్ పరిస్థితి చూడండి, ఇజ్రాయెల్ పాలస్తీనా విషయం చూడండి. యుద్ధానికి వెళ్ళామంటే గనక గెలిచినటువంటి వాడు ఏడుస్తాడు, ఓడినటువంటి వాడు ఏడుస్తాడు. ఓడినాడు ఎక్కువ ఏడుస్తాడు, గెలిచినవాడు తక్కువ ఏడుస్తాడు. సో ఈవెన్ వీ హ్యావ్ దట్ మెచ్యూరిటీ, వీ డోంట్ వాంట్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. డైరెక్ట్ వార్ కి అయితే వెళ్ళము అలాగని చెప్పి చేతులు కట్టు కూర్చోం. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్స్ ఎప్పుడైనా సరే మన భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడం కోసం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం గతంలో మనం ఎన్నోసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, భవిష్యత్తులో కూడా చేస్తాం, ఇప్పుడు కూడా చేయొచ్చండి. సో ఆపరేషన్స్ అనేటువంటివి డెఫినెట్లీ మనం ఆపరేషన్ తో అంటే పత్తర్క జవాబ్ ఈడ్సేదేనా అని చెప్పేసి మనకి ఏంటంటే మూతోడ్ జవాబ్ అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తామండి. వాడిని ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే ఉంటుంది. వార్ అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ అండి. వార్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. దీనికి వార్ వైపు వెళ్ళదు. ఈ యొక్క పహల్గాం దాడి అనేటువంటిది, ఇలాంటి దాడులు పదే పదే రిపీటెడ్ గా జరిగి వాళ్ళు ఖచ్చితంగా మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించారు అంటే when we might plan for occupying పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మన సమస్య అంతా కూడా ఆక్యుపైడ్ కాశ్మీర్ అండి. ఒక్కసారి మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మనం తిరిగి భారతదేశంలో కనుక తీసుకొచ్చామంటే మాక్సిమం మనం సంఘటనల్ని కంట్రోల్ చేయొచ్చండి. ఒకవేళ పిఓకే ఆక్యుపై చేయడానికి వెళ్ళడం అంటే ఒక రకంగా వార్కి వెళ్ళడమే. ప్లీజ్ రిమెంబర్ దిస్. సార్ మరొక అంశం, మీరు 42 ఉగ్రవాద సంస్థలను ఐడెంటిఫై చేశారని చెప్తున్నారు. లాంచింగ్ ప్యాడ్స్. ఓకే, లాంచింగ్ ప్యాడ్స్. ఒకవేళ వాటి మీద అటాక్ చేయాలి అంటే భారత్ ఎంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది? సర్జికల్ స్ట్రైక్ అవన్నీ వాట్ ఎవర్ ఇట్. అంటే ఇవి ప్రాక్టికల్ డెసిషన్స్ అండి. జనరల్ గా మీకున్న అనుభవంతో ఒకవేళ దాన్ని చెప్తున్నాండి. అదే దానికి మనం ఎప్పుడు కూడా ప్రిపేర్డ్ గా 48 hours లో మనం ప్రిపేర్డ్ గా ఉంటామండి. కాకపోతే టాక్టిక్స్ ఏం చెప్తాయంటే వెన్ ఎనిమీ ఈజ్ మోస్ట్ అన్ప్రిపేర్డ్, వాళ్ళు అన్ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు వెళ్ళి అటాక్ చేయడం అనేటువంటిది. అలాగే మనకి లాంచ్ ప్యాడ్స్ తెలిసాయి అనేటువంటిది ఇది మీడియాలోకి వచ్చినటువంటి న్యూస్. మీడియాలోకి వచ్చినటువంటి న్యూస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదా? పాకిస్తాన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ లాంచ్ ప్యాడ్స్ అనేటువంటి వాళ్ళు మార్చేస్తారు, వాళ్ళు తక్కువ డ్యామేజ్ జరిగేటట్టు చూస్తారు. కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు రీఅసెట్ అండ్ బయటికి రానటువంటి కాన్ఫిడెన్షియల్ సమాచారంతో టాక్టికల్ గా కనుక చూస్తే విత్ ఇన్ 48 hours లో మనం వాటిని అటాక్ చేయొచ్చండి. 48 అంటే డిస్టెన్స్ ని బట్టి 24 hours లో అటాక్ చేసేటువంటివి, 48 hours లో అటాక్ చేసేటువంటివి, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా అటాక్ చేసేటువంటివి, ఇలా డిస్టెన్సెస్ బాటమ్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్సెస్ బట్టి మనం దాన్ని డిసైడ్ చేయవలసి ఉంటుందండి. అండ్ డెఫినెట్లీ వీ నో దట్ 42 లాంచింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయని తెలిసింది. దాన్ని మళ్ళీ రీఅసెర్టైన్ చేసుకుంటారు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి బయట మీడియాకి లీక్ చేయరు. అండ్ ఆ టాక్టిక్స్ ప్రకారం 100% టాక్టికల్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయండి. కానీ ఇది సమయం ఏంటి, ఇప్పుడు జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అనేటువంటిది హైలీ కాన్ఫిడెన్షియల్. అది ప్రాక్టికల్ గా అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే జరుగుతుంది. కానీ అది చేసినప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాము ఇది పహల్గాంలో జరిగినటువంటి మా యాత్రికుల మీద జరిగినటువంటి, టూరిస్టుల మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా భారత్ దాడి చేసిందనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి దాని వెనకాల. మేబీ అది 6 నెలలే పట్టొచ్చు, 3 నెలలే పట్టొచ్చు, ఇమీడియట్ గా ఉండొచ్చు. దట్స్ ఎ టాక్టికల్ డెసిషన్. మీరు నేను ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట చర్చించబడవు, 100% చర్చించబడవండి బయట. అది హైలీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. అది ఆల్ ఆఫ్ ఏ సర్ప్రైజ్ ఇస్తారు, ఎనిమికి సర్ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు కాసు కూర్చున్నారు, ఎప్పుడు వస్తుందా భారతదేశం, అటాక్ చేస్తాం కాసు కూర్చుంటారు. ఖచ్చితంగా ఇటువంటి టైంలో జరగచ్చు, జరగకపోవచ్చు. సార్ మనకి కూడా ఏమైనా డ్యామేజ్ ఉంటుందా ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటి మీద? 100% ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక భారీ ఎన్కౌంటర్ అనేటువంటి జరుగుతుందని మీడియాలోకి వచ్చినటువంటి న్యూస్. అందులో చూసిన న్యూస్ అయితే ఉగ్రవాదుల కంటే ముందు మన భారత జవాన్ వీరమరణం పొందడం జరిగిందండి. సో ఒకసారి మనకి యాక్షన్ లో గనక దిగినట్లయితే ఇప్పుడు ప్రెజెంటా మీరు చెప్పేది?
ప్రెసెంట్ అండి ఇప్పుడు జస్ట్ ఒక 10 అవర్స్ బ్యాక్ వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే ఒక భారీ ఎన్కౌంటర్ కాశ్మీర్ లో జరుగుతుంది. అందులో మన భారత్ కు చెందినటువంటి జవాను వీరమరణం పొందారండి. ఇంకా ఉగ్రవాదులు ఎవరు చనిపోయినట్టుగా మనకి ఎటువంటి న్యూస్ రాలేదు ఇంకా. సో ఒకసారి ఆపరేషన్స్ అంటూ మొదలు పెట్టారు అంటే గనక నష్టం అనేటువంటిది 2 వైపులని ఉంటది. బట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే మన సైడ్ మినిమం లాస్, 0 లాస్ ఆర్ మినిమం లాస్ అనేటువంటి జరిగేటట్టుగా చూసుకుంటామండి. కానీ అక్కడ అటు సైడ్ మాత్రం కొలాటరల్ డ్యామేజ్ అవ్వాలి, ఖచ్చితంగా కొలాటరల్ డ్యామేజ్ అవ్వాలి. వాళ్ళు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు, కానీ మనం భయపెట్టి సక్సెస్ కావాలండి వాళ్ళు ఖచ్చితంగా. సార్ ఇప్పుడు పెహల్గామ్లో ఈ మినీ స్విట్జర్లాండ్ ఏదైతే ఇప్పుడు పేర్కొంటున్నారో ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి సార్? ఏమైనా అనుమానించదగ్గది ఏమి ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రాంతంలోకి ఎవరు కూడా మళ్ళీ టూరిస్టులు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ఎవరు సాహసించరు. నెంబర్ 2, ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే మీరు వెహికల్ తో వెళ్ళలేరండి ఆ ప్రాంతంలో. కాశ్మీర్ లో చాలా ప్రాంతాలు ఉంటాయి, మేము ట్రావెల్ చేసేవాళ్ళం. కాశ్మీర్ లో వెళ్ళినప్పుడు మేము జీప్ లో వెళ్ళగలిగేటువంటి ప్రాంతాలు, మేము వెళ్ళేటువంటి ప్రాంతాలు కనీసం 15-20 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. వాటి కొండల్లో ఎక్కి దిగుతాము, ఆ ప్రాంతానికి వెళ్ళి అప్పుడు పెట్రోలింగ్ చేసి వచ్చేవాళ్ళం అండి. అంబుష్ వేయాలన్నా సరే అలాంటి అన్ని ప్రాంతాలకి కూడా వెహికల్స్ వెళ్ళవు. కారణం ఏంటి అంటే అది అన్జులేటెడ్ గ్రౌండ్ అండి, అంత ఫేవరబుల్ గా ఉన్నటువంటి కాదు. ఈవెన్ విజువల్స్ లో కూడా మన ప్రేక్షకులు చూడొచ్చు, అదన్నీ కూడా కొండ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలకి కూడా ఇప్పుడు వెళ్తున్నట్టు ఈ వెహికల్స్ అనేటువంటివి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అటువంటి ప్రాంతాలకు ఆన్ ఫుట్ వెళ్ళవలసి ఉంటుందండి. అటువంటి ప్రాంతాల్లో సెక్యూరిటీ ఇవ్వడం అనేటువంటిది కొంచెం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనాలి అంటే గనక కొంత సమయం తీసుకుంటుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది భారతదేశం ఆల్రెడీ ఇస్తుంది, మన ప్రభుత్వం అనేటువంటిది ఇస్తుంది. అండ్ సూన్ అక్కడ నార్మల్ సిచ్యువేషన్స్ అనేటువంటివి, అది ఎంత సమయం చెప్పలే కానీ వీలైనంత త్వరగా నార్మల్ సిచ్యువేషన్ కొనసాగుతుందండి. సరే, నిన్న దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దొరికినట్లుగా సమాచారం ఏమీ రావట్లేదు. అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలా ఈజీగా వేస్ ఉన్నాయా? 100% ఎస్కేప్ కావచ్చండి. ఎస్కేప్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటి విషయం అండి. అక్కడ ఎంత ఈజీగా ఎస్కేప్ కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి అన్జులేటెడ్ టెరైన్ గానీ, బ్లైండ్ స్పాట్స్ గానీ, లేకపోతే అక్కడ దుర్భేద్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు కానీ వీటిని అడ్డు పెట్టుకుని ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు. అది పెద్ద కష్టం కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే జంగిల్ వార్ఫేర్, మౌంటైన్ వార్ఫేర్ కలిపినటువంటి ఇది ఒక గెరిల్లా వార్ఫేర్ అండి. అంటే మాటు వేసి మట్టు పెడతాడు, దాడి చేస్తాడు, పారిపోతాడు, నుంచోరండి, అక్కడ ఉండరు. అందరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ఫేర్ అదంతా కూడా. సార్ మీరున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు తప్పించుకోవడం ఈజీ అండి. మీరున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ అలాంటివి ఏమైనా చూడటం కానీ జరగడం కానీ జరిగిందా? జరిగినాయి. నవంబర్ 1, 1998 బాటీదార్ ఫారెస్ట్ లో జరిగిన హిజ్బుల్ ముజాహిద్దీన్ తో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఎన్కౌంటర్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసాము. ముజాహిద్దీన్ తోట? హిజ్బుల్ ముజాహిద్దీన్ అండి, హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్స్ తో. అండ్ ఇన్ దట్ ఆపరేషన్స్ వి కిల్డ్ 5 మిలిటెంట్స్ ఆల్సో. సో ఇవి రొటీన్ గా ఇంతకుముందు గతంలో జరిగేవండి, బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేసామో బాగా తగ్గినాయండి. సార్ అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? మీ ఆఫీసర్స్ ఎవరితో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్తున్నారు సార్? వాళ్ళు ఎలా వచ్చారని ఏంటని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి బయట ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ నాట్ సపోజ్ టు షేర్ అండ్ బట్ వన్ థింగ్ మీడియాలో వచ్చినటువంటి మీరు కూడా చూసారు, దే హావ్ క్యారీడ్ అవుట్ రెక్కీ అనేటువంటి నిర్వహించారు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో తేలింది, వాళ్ళు 2 వీలర్స్ మీద వచ్చారు. వచ్చిన తర్వాత ఆన్ ఫుట్ ఇక్కడ చేరుకోవడం, తర్వాత ఆర్మీ దుస్తులు ధరించడం, ఆర్మీ దుస్తుల్లో ఉన్నది ఇది అందరికీ కూడా తెలిసినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఓకే, సో గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, దెబ్బకు మరింత గట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా 100% ఉందండి. వాళ్ళు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు, మనం భయపెట్టి సక్సెస్ కావాలి. వాళ్ళది ప్రయత్నం మాత్రమే, మనది సక్సెస్ కనిపించాలండి, కొలాటరల్ డ్యామేజ్ కనిపించాలి. మళ్ళీ వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయాలి అంటే బాలాకోట్ తరహా సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి జరిగి వాళ్ళకి మ్యాన్ పవర్, వాళ్ళ యొక్క ఆమ్యునిషన్ అనేటువంటిది కొంచెం డ్యామేజ్ అయ్యే విధంగా మనం ఆపరేషన్స్ కండక్ట్ చేయాలి. అండ్ ఆల్రెడీ మన వాళ్ళ యాక్షన్ ప్లాన్ లో ఐ థింక్ డెఫినెట్లీ అది ఉండే ఉంటుందండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సార్ కాశ్మీర్లో కూడా ఆ ప్రాంతంలో కూడా ఇన్ఫార్మర్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అండి వాళ్ళకి? అవునండి, చాలా 2 వైపుల్ని ఉంటారండి ఇన్ఫార్మర్స్. ఓ రకంగా చెప్పాలి అంటే కాశ్మీర్ లో
వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందండి. అంటే పాకిస్తాన్‌లో అంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగ్రవాదులకి, పాకిస్తాన్‌లకి లోకలైట్స్ కొంతమంది శ్రీనగర్ ప్రాంతంలో మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకే ఎక్కువ మంది ఇన్ఫార్మేట్స్ ఉంటారు. ఓకే. వి ఆల్సో డెవలప్ సర్టెన్ ఇన్ఫర్మేషన్స్ అండి. మేము కూడా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తూ ఉంటాము. లోకలైట్స్ ని కొన్ని హెల్పింగ్ హ్యాండ్ చేస్తూ ఉంటాము. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాము. కొంతమంది సానుభూతి పరులని మా వైపు తిప్పుకుంటాము. సో 2 వైపులనే ఉంటారండి ఇన్ఫార్మేట్స్. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక అందాల కాశ్మీరు, పర్యాటకులకి ఇంక దూరంగా ఉండాల్సిందే కొంతకాలం. కొంతకాలం అంటే మే నాట్ బి దిస్ థింగ్ మొత్తం అంతా కూడా కాదు. ఈ ప్రాంతం మీద కొంచెం మేబీ కొంత సమయం తీసుకొచ్చేమో తప్ప అదర్ ప్లేసెస్ ఇట్ విల్ బి రొటీన్ అండి. ఎవరు కూడా ఆగవలసినటువంటి పని లేదు. ఎక్కడో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో దాని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారితో ఈనాటి స్పెషల్ FTF. స్టే ట్యూన్డ్.